లేకుండా పరమేశ్వరానుగ్రహంతో నిర్వహించటం కూడా విశేషం. 9 రోజులు, ఈరోజు 9వ రోజు. ఎంతో ప్రశస్తంగా నడుస్తున్న ఉత్సవం ఇది. నవధాన్యాలు తెలుసు మనకి, నవగ్రహాలు ఉన్నాయి. మన జీవితాలన్నీ కూడా నవగ్రహాలతో నడుస్తాయి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః గ్రహాయత్తా లోకయాత్ర అని మనకి శాస్త్రం చెబుతోంది. ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్లనే, ఈ నవగ్రహాలు పంచేటువంటి ఫలితాలతోనే మన జీవన యాత్ర సాగుతోంది. అటువంటి గ్రహాలు 9. ఆ నవగ్రహాలకు ప్రతీకలయ్యేటువంటి ధాన్యాలు కూడా ఉన్నాయి. నవధాన్యాలు అంటాం. మన ఇళ్లల్లో ఏదైనా కార్యక్రమం చేస్తే మూకుళ్లలో ధాన్యాలు పోస్తారు, అవి నవధాన్యాలు. అవి మొలకెత్తితే అది ఎంతో శుభంగా మనం భావిస్తాం. అవి 9 సంఖ్యలో ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ప్రతీక. అంతేకాదు, ఈ గ్రహాలకు నవరత్నాలు కూడా ఉన్నాయి, ప్రతీకలు. ఒక్కొక్క గ్రహం యొక్క అనుగ్రహం కోసం ఒక్కొక్క రత్నాన్ని ధరిస్తాం. అలాగే మనకి నవనిధులు ఉన్నాయి. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగితే ఆ నవనిధులన్నీ మన ఇంట వెళ్ళి విరుస్తాయి. ఇంతేకాదు, మనకి నవనాడులు ఉన్నాయి శరీరంలో. ఈ శరీరం శక్తి కేంద్రభూరితమైనటువంటిది. మన శరీరంలో శక్తి కేంద్రాలు ఉన్నాయి. వాటిని మనం నాడులు అంటాం. అవి 9 నాడులు. అది ఇడానాడి, పింగళానాడి, సుషుమ్నానాడి, గాంధారనాడి, ఇలా నాడులున్నాయి. ఆ నాడి పట్టుకుంటారు పూర్వం. నాడి పట్టుకుని చూసేవారు వైద్యులు. అది శక్తి కేంద్రం అన్నమాట. అవి కూడా 9 ఉన్నాయి. ఇట్లా నవసంఖ్య చాలా గొప్పది, అత్యద్భుతమైనటువంటిది నవసంఖ్య. ఇంకా విశేషం ఏమిటో తెలుసా? ఈ రోజున అటువంటి నవసంఖ్యకి